హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నానండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే చిక్కుడుకాయ కర్రీ అండి. కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుకాయలు బాగుంటాయండి. ఇక్కడ బాగా విత్తనాలు ఉండేవి తీసుకుని వచ్చాను. ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్లో. నేను ఆల్రెడీ చిక్కుడుకాయలన్నీ ఒలిచి పెట్టేసుకున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్నా. ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక బిర్యానీ ఆకు అండి, ఏమి వేయట్లేదు ఎక్కువ మసాలా. బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ ఇవి కొంచెం వేగాలండి. కొంచెం వేగినాక ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కూడా కొంచెం బాగా వేగాలండి. ఒక టిప్ అండి, ఆనియన్స్ త్వరగా వేగాలంటే సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి. వేగాయండి, నాకు గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే పట్టు పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట ఉన్నా కానీ నీళ్ళంతా నిల్వ ఉండేటట్టు ఒక టిప్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తా, కామెంట్ చేసి చెప్పండి. కొంచెం మెంతాకు ఫ్రెష్గా ఉంటే ఇంట్లో మెంతాకు వేసేయండి. మెంతాకు దాంట్లో బాగా ఫ్రై కావాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా బాగా నీట్గా మగ్గిపోతుంది. నేను సాల్ట్ వేసేసానండి, అందుకే అన్నీ త్వరగా మగ్గిపోయాయి. ఇప్పుడు సాల్ట్ వేసానండి. ఇందాక వేయలే, ఇప్పుడు వేసాను. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి, నీట్గా ఉంటాయి. పచ్చివాసన అంతా పోయేటట్టు ఉడికించుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అన్నిటినీ ఇప్పుడు వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎప్పుడు స్వీట్ పెడితే అడుగంటిపోతుందండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చేసేసుకుంటే చిక్కుడుకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చి చిన్నగా బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టి తీసి చూపిస్తున్నా అండి ఎంత ఉడుకున్నాయో చూడండి. వాటర్ ఉన్నాయి అక్కడ కింద, అంటే దీంట్లో ఎక్కువ లేదు, నేను అంతా ఉంచేసాను నీట్గా. ఎక్కువ లేదు, అది చూడండి వాటర్ ఉన్నాయి. ఆ వాటర్తోనే కొంచెం ఉడకనివ్వాలి. మళ్ళీ కాసేపు మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి అరుగంటుకోకుండా 5 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ వేయాలి కాబట్టి మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ లోపు మనము కొంచెం పేస్ట్ తయారు చేసుకుందామండి. మన ఇష్టం అండి, పేస్ట్ తయారు చేసుకోవచ్చు, లేకుంటే అలానే టమోటాలు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకు ఆ రోజు టైం లేదండి, అందుకే పేస్ట్ చేసేసాను. ఒక 3 టమోటాలు, కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ చూసాయండి, బాగా అడుగంటిపోతుందండి. ఇప్పుడు కొంచెం మగ్గాయి, 50% మగ్గినాయండి. 50% మగ్గినప్పుడు పట్టిన టమోటా కొత్తిమీర పేస్ట్ వేసేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. ఫస్ట్ కలబెట్టుకొని నీట్గా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఇంకా వెరైటీ కుకింగ్ వీడియోస్ పెడతానండి. ప్లీజ్ లైక్ చేయండి. బ్లాగ్స్ ఎగుతున్నాయండి మా వీడియోలో, ఒకసారి బ్లాగ్స్ అన్నీ చూడండి ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది ఇక్కడ దొరుకుతుందండి, ఇది ఒక మసాలా. ఇప్పుడు కొబ్బరి పొడి వేసాము. కొబ్బరి పొడి వేసి వెజిటేబుల్స్ మసాలా అని ఇక్కడ దొరుకుతుంది. మనం వెజిటేబుల్స్ మసాలా దొరకకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా బదులు నేను వెజిటేబుల్ మసాలా వేసాను, అంతే, ఏం లేదు. మన ఇష్టం, గరం మసాలాను వేసుకోవచ్చు, వెజిటేబుల్ మసాలా వేసుకోవచ్చు. నాకు అక్కడ వెజిటేబుల్ మసాలా ఉందని వెజిటేబుల్ మసాలా వేసాను. ఆప్షన్ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. రెండిట్లలో ఏది వేయకున్నా కానీ పర్వాలేదు, టేస్ట్ కోసమని వేసానండి, అంతే. చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా పరోటాలోకైనా రైస్లోకైనా ఏ దాంట్లోకైనా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం.
మీకు ఇంకా ఏమైనా బ్లాగ్స్ ఏమైనా వీడియోస్ కావాలంటే ఒక్కసారి నన్ను అడిగి ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడు దాంట్లో ఉన్న వాటిలలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మిక్సీ పట్టాం కదండి, దాంట్లో ఇంకా కొంచెం ఉంటుంది, అందుకు నీళ్లు పోస్తే సరిపోతుంది. తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని అడుగంటుకోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం సిమ్లో పెట్టుకుంటే లేట్ అవుతుందని అనుకుంటాం, కానీ సిమ్లో పెట్టుకుంటేనే బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుంటే కూర టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ వస్తుందండి. నాకు ట్రై చేసే నేను చెప్తున్నా అండి. ప్లీజ్ లైక్ చేయండి. అంతే అండి. ఇంకా కాసేపు కలబెట్టుకొని అడుగంటుకోకుండా, ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి అడుగంటవండి, కొంచెం మూత పెట్టేసుకుంటే ఉడికిపోతాయండి పెన్నని, నో ప్రాబ్లం. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒకవేళ అడుగంటుకోకుండా కొంచెం అవన్నీ ఇనికిపోతాయండి మనం ఉడికేలోపు. అంటే మనకి ఇప్పుడు 50% కాబట్టి ఉడికింది, అదంతా పోయేలకి పూర్తిగా ఉడికిపోతాయి. వాటర్ ఏముండవు అంతగా. మనం ఎంత వాటర్ వేసినా చూడండి. ఇప్పుడు మూత తీసి చూశాను, 10 minutes తర్వాత మూత తీసి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతే అండి, వేడి వేడి చిక్కుడుకాయ కర్రీ, సూపర్ టేస్ట్.